హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూద్దాం. ఓకే, లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. సో ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియచేయండి. Unexpected outcome, indecisive, mend, shadow side, unpredicted, unworthy, secrets, రివీల్ అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ వాల్యూస్ అనేది వచ్చింది. ఓకే, సో వీటిని నేను క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ మీరు కష్టపడిన దానికి చాలా ఫాస్ట్గా రిజల్ట్ అనేది రాబోతుంది. సక్సెస్ అనేది మీరు చూడబోతున్నారు అనేది చూపిస్తుందండి. ఓకేనా? మీరు మేబీ నేను ఇంత కష్టపడుతున్నాను అండ్ ఈ పర్సన్ ఏ విధంగా దూరం అయిపోతారు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ విధంగా మోసపోతాను అని అనుకోలేదు అని మీరు ఒక భయంలో, బాధలో అండ్ ఒక చీకటి బతుకు అనేది మీరు బతుకుతూ ఉండొచ్చు. ఓకే, అలాంటి వాటికి మీ లైఫ్లో చూడండి అబాండెన్స్ అనేది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు కష్టపడిన దానికి చాలా ఫాస్ట్గా దానికి రిజల్ట్, ప్రతిఫలం అనేది మీకు రాబోతుందండి. ఓకే, ఇది యూనివర్స్ టైం అనమాట. తప్పకుండా యూనివర్స్ మీకు ఏదో మంచి చేయబోతున్నారు. ఇక్కడ మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది అండ్ అలాగే ఎవరో పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. ఆ పర్సన్ ఎంటర్ అవ్వడం వల్ల మీకు ఏదో క్లారిటీ అనేది రాబోతుంది మీ జీవితానికి సంబంధించి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇంకా మీరు ఏదో సక్సెస్ అనేది రాబోతుందండి. ఓకే, మీరు మీ కెరియర్ వైజ్గా చాలా కష్టపడతా ఉండొచ్చు. మీరు ఎంత కష్టపడినప్పటికీ ఫ్యామిలీ అనేది అర్థం చేసుకోవట్లేదు. మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, లేదా మీ మదర్, ఫాదర్ కావచ్చు, ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారు కూడా కావచ్చు. ఓకే, మొత్తం అర్థం చేసుకోవట్లేదు అన్నట్టుగా ఒక నిరాశ భావంతో మీరు ఉన్నారంటే చూడండి, వారు మీ కష్టానికి గుర్తించి మళ్ళీ మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టారో మీకు, లేదా మీకు వాల్యూ ఎవరైతే ఇవ్వలేదు, వారి వైపు నుంచి మీరు మంచి గుడ్ న్యూస్ అనేది మీరు వింటారనమాట. మంచి సక్సెస్ అయితే మీకు రాబోతుంది. చాలా మంచి గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు అనే విధంగా మెసేజ్ అనేది ఉంది. ఓకే, ఇండెసిసివ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇండెసిసివ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మీరు యాక్చువల్గా ఏదో నిర్ణయం తీసుకోవాలనుకుని నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, భయపడుతున్నారు అనే విధంగా చూపిస్తుందండి. ఒకేసారిగా నిద్రపోలేకపోతున్నారు, పదే పదే నెగటివ్ థాట్స్ వచ్చి సో ఇబ్బంది పడతా ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ అనేది ఉందన్నమాట. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటకు రాబోతున్నారు, చాలా హ్యాపీగా మీరు ఉండబోతున్నారు అనే విధంగా మెసేజ్ అనేది ఉందన్నమాట. ఓకే, మీరు చాలా మంచి గుడ్ న్యూస్ ఏదో వినబోతున్నారు. మీ లైఫ్లో ప్రజెంట్ అయితే మీ లైఫ్ అనేది ఏమీ బాగోలేదండి. ఇన్ డెసిసివ్ అంటే చూడండి, ఇక్కడ పర్సన్ మిర్రర్లో తన ఫేస్ అనేది పలిగిపోతున్నట్టుగా అండ్ ఇక్కడ తన పెదవులు కూడా అన్ని చిట్లినట్టుగా
నేనేంటి ఇలా ఉన్నాను అన్నట్టుగా. సో, మిర్రర్‌లో తను ఒక విధంగా కనిపిస్తుంది. రియల్‌గా ఇంకో విధంగా కనిపిస్తారనమాట. ఓకే. అలాగే మీరు కూడా సో, అలాంటి భయంలో ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ అనేది చూపిస్తుందనమాట. ఓకే. మెసేజ్. అండ్ మీరు స్ట్రక్ అయిపోయారు. ఏదో నిర్ణయం కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ తీసుకోలేకపోతున్నారు. సో, చాలా భయంలో, ఒక ఇల్యూషన్‌లో అండ్ ఒకవేళ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో ఏమో, ఫ్యూచర్‌లో తర్వాత ఏదైనా బాధపడే ఛాన్స్ ఉంటుందేమో, ఒకవేళ ఇలాంటి నిర్ణయం తీసుకుందామా వద్దా క్లారిటీ రాకపోవడము, ఇలాంటి వాటి విషయాలలో మీరు చాలామంది సఫర్ అవుతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే. సో, కానీ మీకు క్లారిటీ వస్తుంది. అండ్ అలాగే ఎవరో పర్సన్ కూడా మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. చాలా స్ట్రాంగ్ పర్సన్. అండ్ మీరు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అండ్ రిలేషన్‌షిప్ వైస్‌గా కూడా మీరు సో, ఏదైనా టెన్షన్‌లో, భయంలో, బాధలో, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అలా ఉన్నారంటే కూడా సో, మీరు మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో అలాంటి ఎనర్జీ ఉన్న పర్సనే మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు అనే విధంగా మెసేజ్ అనేది ఉందన్నమాట. ఓకే. చాలా మంచి మెసేజ్ అండి. ఓకే. మీ సోల్‌మేట్ ఎవరు మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. అండ్ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారా అంటే నాకు అలాంటి కమిట్మెంట్ అయితే మీకు అనిపించట్లేదు. బట్ చాలా స్ట్రాంగ్ పర్సన్, ఒక సోల్‌మేట్, ఒక ఫ్రెండ్ రూపంలో కావచ్చు, మదర్ కావచ్చు, ఫాదర్, సిస్టర్ అన్నట్టుగా లేదా ఫ్రెండ్, కొలీగ్స్ అలా ఏదో ఒక రూపంలో ఈ పర్సన్ రాబోతున్నారు. వారి వలన మీరు స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. మీకు క్లారిటీ అనేది దొరకబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ అలాగే మీరు గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు అనే విధంగా మెసేజ్ అనేది ఉంది. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కరు ప్లీజ్ క్లెయిమ్ చేయండి, లైక్ చేయండి. అలాగే కొత్తగా విజిట్ అవుతున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. మెంట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మెంట్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే. ద ఫూల్ కార్డ్ అండ్ అలాగే 3 ఆఫ్ కప్స్ అన్నమాట. ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ అనేది వచ్చింది. ఓకే. ఇక్కడ కొంతమందికి మీ లైఫ్‌లో ఏదో న్యూ లవ్ అనేది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఎవరో పర్సన్ కూడా మిమ్మల్ని సీక్రెట్‌గా తను లవ్ చేస్తా ఉండొచ్చు. సీక్రెట్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీతో ఈ కనెక్షన్‌ని తను ఫిక్స్ చేసుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మిమ్మల్ని తను వదులుకోవాలి అని పర్సన్ అనుకోవట్లేదు. సో, రీయూనియన్ అయితే జరగబోతుంది. ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్, ఏదైనా అకేషన్ లాంటి వాటిల్లో ఈ పర్సన్‌ని మీరు కలుసుకోబోతున్నారు అనే విధంగా మెసేజ్ అనేది ఉందన్నమాట. ఓకే. తప్పకుండా రీయూనియన్ అయితే ఉంది. అండ్ ఈ కనెక్షన్‌లో మీరు తప్పకుండా సో, సక్సెస్ అనేది చూస్తారు. అండ్ తప్పకుండా మీ పర్సన్‌తో మీరు కలిసి మీ లైఫ్‌ని మళ్ళీ మీరు సెలబ్రేట్ అండ్ అలాగే కొత్తగా స్టార్ట్ చేయడం కూడా చేయబోతున్నారనమాట. ఓకే. అయితే తొందరలోనే ఈ పర్సన్ రాబోతున్నారండి. కొంతమందికి న్యూ పర్సన్ కూడా ఎవరో రాబోతున్నారు. ఆ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ ఒక ఫ్రెండ్లీ నేచర్‌గా ఉంటారండి. పర్సన్ క్యారెక్టర్ ఓకే. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా బాగా కలిసిపోతారు. చాలా బాగుంటారనమాట. అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. అండ్ మీ లైఫ్‌లో వచ్చే పర్సన్‌కి కూడా ఫ్రెండ్ సర్కిల్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. ఓకే. చాలా హ్యాపీగా తన లైఫ్ తను లీడ్ చేస్తా ఉండొచ్చు. జాయిగా, హ్యాపీగా తను ఉంటారనమాట. ఓకే. తన లైఫ్ అనేది తను చాలా హ్యాపీగా లీడ్ చేసే పర్సన్ ఎవరు రాబోతున్నారు. ఓకే. చిన్న పిల్లల మనస్తత్వం అనేది ఉంటుందన్నమాట ఈ పర్సన్‌కి. ఓకేనా. చిన్న చిన్న వాటికే సంతోషంగా ఉండడము, పెద్ద పెద్ద కోరికలు ఈ పర్సన్‌కి లేకపోవడము, అలాగే ఈ పర్సన్ మిమ్మల్ని కూడా చాలా బాగా చూసుకోవడము, అలాంటి మెసేజ్ అనేది ఉంది. ఓకే. షాడో సైడ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. షాడో సైడ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. షాడో సైడ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఈ పర్సన్ వైపు చాలా తప్పులు ఉన్నాయి అని పర్సన్ ఒప్పుకుంటున్నారండి. మీ లైఫ్‌లో మరి ఈ పర్సన్ క్యారెక్టర్ ఏంటిది? మీ హస్బెండా? మీ వైఫా? మదర్ ఇల్లా? సిస్టర్ ఇల్లా? ఫ్రెండా? లేదా తను అదర్ పర్సనా?
మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ ఎవరో ఉన్నారు మీ లైఫ్లో. ఓకే, ఈ పర్సన్ ఏమంటున్నారంటే నా వైపు చాలా తప్పులు ఉన్నాయి, నేను చాలా తప్పులు అయితే చేశాను, నా తప్పులు నాకు ఇప్పుడు తెలుస్తుంది, నాకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. సో కొంచెం ఈ పర్సన్ ఏంటంటే దూకుడుతనం ఎక్కువ అనమాట. ఓకే, నన్ను ఎవరు ఏం చేయలేరు, లేదా అంత నాదే, అండ్ నన్ను ఎదిరించేవారే లేరు, మనం ఏం చేసినా నడుస్తుంది, అలాంటి క్యారెక్టర్ పర్సన్ కూడా కావచ్చు అనమాట. ఓకే, దాని వలన కూడా మీరు చాలా ఇయర్స్, చాలా మంత్స్ అలా మీరు సఫర్ అయి ఉంటారనమాట. ఓకే, అలాంటి వాటికి కూడా ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది. సో తన పొజిషన్ ఏంటిది, తను ఎలాంటి వారు, తను ఏం చేశారు, తను ఏ విధంగా బాధ పెట్టారు, అండ్ వారు చేసిన తప్పులు అనేది పర్సన్కి చాలా బాగా ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. సో తన తప్పులు తను తెలుసుకుని కూడా ఈ పర్సన్కి చాలా హార్డ్ బ్రేక్ అయితే అవుతుంది అనే విధంగా మెసేజ్ కూడా ఉంది. ఓకే, మేబీ ఈరోజు పర్సనల్ లైఫ్లో ఏదైనా జరిగి ఉంటుంది, దాని పర్పస్గా నా తప్పులు అయితే నేను తెలుసుకున్నాను, నీ విషయంలో చాలా తప్పులు అయితే చేశాను, నేను చాలా హర్ట్ చేశాను, బాధ పెట్టాను, అండ్ నిన్ను చాలా దూరంగా ఉంచడము, నీ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడము, నేను చాలా నెగ్లెక్ట్ చేయడము, నేను వేరే వారితో కంపారిజన్ చేయడము, ఇలాంటి చాలా తప్పులు అనమాట. ఓకే, సో అలా ఈ పర్సన్ అయితే తన తప్పులు తను తెలుసుకుని అండ్ చాలా బాధపడతా ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ అనేది ఉందన్నమాట. ఓకే, చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది పర్సన్కి, చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది అనమాట. అన్‌ప్రెడిక్టెడ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. అన్‌ప్రెడిక్టెడ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. అన్‌ప్రెడిక్టెడ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఎవరో ఆఫర్ అనేది తీసుకొని మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. ఓకే, మీరు చాలా కష్టపడి ఉంటారు కదా, మీ కష్టానికి వారు గుర్తించి మీరు ఇలాంటి వారు, మీరు మీ క్యారెక్టర్ ఏంటిది, అండ్ చాలా మీరు చాలా కష్టపడే వ్యక్తి, సో అండ్ అలాగే చాలా మంచివారు అన్నట్టుగా ఈ పర్సన్కి ఏదో అర్థమైందండి. ఓకే, అలాంటి పర్సన్ ఎవరు మీకు కాల్ చేయబోతున్నారు కొంతమంది ఏమో మీ కష్టానికి గుర్తించి, సో నీకు ఇది నేను ఇవ్వాలి అనుకుంటున్నాను అన్నట్టుగా ఏదో ఆఫర్ లాంటిది ఇవ్వబోతున్నారు అనే విధంగా మెసేజ్ అనేది ఉందండి. ఇది మీరు మేబీ 3 డేస్ లోపల ఇలాంటి మెసేజ్ అనేది మీరు వినొచ్చు. ఓకేనా, 3 డేస్ లోపలే ఏదో గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, ఇక్కడ ఫినాన్షియల్గా కూడా మీరు చాలా మంచి గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొక మెసేజ్ ఏంటంటే సోల్మేట్ వైపు నుంచి ఏదైనా గుడ్ న్యూస్ అనేది రావచ్చు అనే విధంగా మెసేజ్ అనేది ఉందన్నమాట. ఓకే, యాక్చువల్గా ఈ పర్సన్ ఏదో విషయంగా తను స్టక్ అయ్యి ఇప్పుడు యాక్షన్ తీసుకుందాము, సో ఇప్పటికే తప్పు చేశాం కదా, ఈ పర్సన్ని చాలా కేర్లెస్గా వదిలేసాము, కేర్ చేయలేదు అన్నట్టుగా. సో ఇంకా మీ గురించి తను అందరినీ దూరం పెట్టడమా, లేదా ఎలాంటి విషయాలు ఈ పర్సన్ పట్టించుకోకపోవడము, మీ గురించి మాత్రమే ఆలోచించడం లాంటిదన్నమాట. ఓకే, అలాంటి మెసేజ్ ఏదో రాబోతుంది. అన్వర్తి కార్డ్కి క్లారిఫికేషన్. అన్వర్తి కార్డ్కి క్లారిఫికేషన్. అన్వర్తి కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, ఈ పర్సన్ నిజంగా చెప్తున్నానండి, తను చాలా బాధపడుతున్నారండి పర్సన్. మిమ్మల్ని తను ఎంతగా బాధ పెట్టారంటే, మీరు ప్రేమతో తన దగ్గర ఏడ్చి ఉంటారు, బాధపడి ఉంటారు, మీ విషయాలు తనకి చెప్పుకొని ఉంటారు. సో నువ్వే నాకు ఫ్యూచర్ ఇవ్వాలి, లేదా నేను నీతో ఉంటేనే హ్యాపీగా ఉంటాను, నేను పెద్ద పెద్ద కోరికలు అనేది ఏమి కోరుకోవట్లేదు, మీ వైపు నుంచి చిన్న చిన్న మెసేజెస్ ఆర్ మేబీ తిన్నవా అనే చిన్న మాట, ఇలాంటివి మాత్రమే మీరు కోరుకుని ఉంటారనమాట. కానీ పర్సన్ మాత్రం మీకు కొంచెం టైం ఇవ్వలేదు, అండ్ తన అవసరం తీరుగా ఉండడం తప్ప మీ విషయంలో ఈ పర్సన్ ఆలోచించలేదు, మిమ్మల్ని చాలా దూరం పెట్టారు, మీ వెనుకల ఒక విధంగా, మీ ముందు ఒక విధంగా. ఈ పర్సన్ నటన వల్లనే మీరు చాలామంది విసిగిపోయారు. ఓకే, సో కాబట్టి ఈ పర్సన్ తనని మీరు దూరం పెడతా ఉండొచ్చు, లేదా ఇప్పటికీ కూడా మీరు ఈ
పర్సన్ ఇలా మోసం చేశారు అన్నట్టుగా బాధపడతా ఉంటే చూడండి మీ పర్సన్. సో తను ఏమనుకుంటున్నారంటే నీలాంటి పర్సన్ నా లైఫ్లో రావడం వల్ల సో నేను చాలా బెటర్ పర్సన్, నేను ఎంతో అదృష్టం చేసుకుంటాను అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అంటే ఈ పర్సన్కి మీ వాల్యూ అనేది ఇప్పుడు అర్థం అవుతుంది అని ఇక్కడ అర్థం అనమాట. ఓకే, చాలా మంచి మెసేజ్ అండి. సో తప్పకుండా క్లైమ్ చేయండి. మీ పర్సన్ తన తప్పులైతే తను చాలా తెలుసుకుంటున్నారండి. పర్సన్ చాలా తప్పులు ఉన్నాయి నా వైపే అన్నట్టుగా తను ఒప్పుకుంటున్నారనమాట ఈ పర్సన్. అలాగే తను ఏదో సర్ప్రైజ్ లాంటిది పర్సన్ ఏదో ప్లాన్ చేస్తున్నారండి. ఓకే, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగానే ఈ పర్సన్ అలా సడన్ మీ లైఫ్లోది ఎంటర్ అయ్యేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు అసలు ఎక్స్పెక్ట్ చెయ్యరు, మీరు ఇంకే పర్సన్ ఈ రోజు కాల్ చేస్తారు అని మీరు అనుకోరు, కానీ అదే రోజు ఈ పర్సన్ కాల్ చేస్తారనమాట. ఓకే, అలాంటి సర్ప్రైజ్ లాంటిది మీరు ఏదో రిసీవ్ చేసుకోబోతున్నారు అనే విధంగా మెసేజ్ అనేది ఉంది. ఓకే, సీక్రెట్స్ కార్డ్కి క్లారిఫికేషన్, సీక్రెట్స్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, మీ గురించి ఎవరో పర్సన్ అయితే చాలా ఆలోచిస్తున్నారని, వీరేదో కాంటాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి అని చాలా ఆతృతగా ఉన్నారనమాట. వీరేదో విషయంగా మీతో ఏదో సీక్రెట్ అనేది పంచుకోవాలి, మీరే తన ఎవ్రీథింగ్ పర్సన్ అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని తను మోటివేషన్గా కూడా తీసుకుంటున్నారు అనే విధంగా కూడా మెసేజ్ అనేది ఉందన్నమాట. ఓకే, మీరే తన మోటివేషన్, అసలు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అన్నట్టుగా కూడా కొంతమంది సీక్రెట్గా మిమ్మల్ని వారు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ అలాగే మీతో ఏదో సీక్రెట్ అనేది మాట్లాడాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. దానికోసం కూడా ఈ పర్సన్ మీకు కాల్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, మేబీ మీరు కూడా ఈ పర్సన్కి కాల్ చేస్తారేమో, మేబీ మీకు తెలిసిన పర్సన్ కూడా ఉంటారండి పర్సన్. కాబట్టి పర్సన్ మీరైనా తనకి కాల్ చేస్తారా అన్నట్టుగా ఈ పర్సన్ కొంతమందికి తను వెయిట్ చేస్తూ ఉన్నారు, కొంతమందికి మాత్రం తన వైపు నుంచి మీరు కాంటాక్ట్ అనేది రిసీవ్ చేసుకోవడం చూపిస్తుంది అనమాట. ఓకే, రివివల్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, రివివల్ కార్డ్కి క్లారిఫికేషన్. రివివల్ కార్డ్కి క్లారిఫికేషన్. ఏదో సీక్రెట్ అనేది రివీల్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ ఏదో చాలా గాఢమైన రహస్యం, మీతో ఈ పర్సన్ ఎప్పుడు మాట్లాడలేనిది, మీ వెనకల ఏదో జరిగింది. సో ఇలాంటి రహస్యం ఏదో మీకు తెలిసి రాబోతుంది. సో ఇది మీకు మంచి గుడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చండి. సో చాలామందికి నేను కొన్ని సినారియోస్ చెప్తాను, మనకి సంబంధించిన గుడ్ న్యూస్ రావచ్చు, అండ్ అలాగే మీ వెనుకలో ఉన్న రహస్యం అనేది బయటపడవచ్చు, అండ్ అలాగే పర్సన్ నుంచి ఏదైనా కంటెక్ట్ లాంటిది, తనే మీకు ఏదైనా రహస్యం లాంటిది షేర్ చేసుకోవడం లాంటిది కూడా రావచ్చు అనమాట. ఓకే, కొంతమందికి అలా సడన్ ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ రావడము, అలా సడన్ ఈ పర్సన్ మీకు కనిపించడము, మీరు ఎక్స్పెక్ట్ చెయ్యనిది ఏదో జరగబోతుంది. ఓకేనా, సో కాబట్టి ఇగ్నోర్ చేయకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి. ఓకేనా, ఈ పర్సన్ మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారు, ఈ కనెక్షన్లో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుంది అనమాట. నిన్నటి దాకా ఎలా ఉందో ఈ రోజు నుంచి ఇంకా పూర్తిగా చేంజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మీలో ఉన్న మార్పు అనేది వస్తుంది, మీరు ఆలోచించే విధానంలో మార్పు వస్తుంది, మీరు ఉండే విధానం, మీరు రెడీ అయ్యే విధానం. ఓకే, సో అలా ఈ చేంజెస్ అనేది చూసి ఈ పర్సన్కి కూడా హార్ట్ బ్రేక్ అవ్వడం కూడా జరగచ్చు. ఓకే, చాలా మంచి మెసేజ్ అండి. ఇప్పుడు ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ తెలియజేయండి.
మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్? మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు? మీ పర్సన్ ఎనర్జీస్ అండి. అండ్ మీ ఎనర్జీస్ అన్నమాట ఇవి. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తారో సో, మీరు ఏదో విషయంగా మీరు ఎక్కువగా ఆలోచిస్తా ఉంటారు అనే విధంగా మెసేజ్ అనేది ఉందండి. ఓకే. మీది మీ పర్సన్‌ది సేమ్ ఎనర్జీ అనేది ఉంది ఈరోజు. ఓకే. ఒకరి గురించి ఒకరు చాలా ఎక్కువగా ఆలోచించుకుంటారు అనే విధంగానే ఉందండి. ఓకేనా? ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్‌గా రీడింగ్ కావాలనుకుంటే రీడింగ్ ఉంటుందండి. సో, మెసేజ్ చేయండి, కాల్ చేయొద్దు. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరూ బాయ్ అండి. టేక్ కేర్.